శ్రీమాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. నమస్తే అండి. నేను మీ రామకృష్ణిహాన్, యాస్ట్రోన్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తున్నటువంటి రాశులు నేటి నుండి మట్టిని ముట్టిన బంగారమే అవ్వబోతుంది. కొందరికి ఏంటంటే అదృష్టం ఏంటంటే మనం ఎంత వదిలించుకున్న అదృష్టం అనేది కూడా తగలబడిపోతుంది, మనకు వస్తూనే ఉంటుంది. చాలా మంది అంటుంటారు, ఏం సార్ డబ్బు సంపాదించిన వాడు కోట్లు సంపాదిస్తున్నాడు, అసలు ఎంత కష్టపడుతున్నా ఒక్క పైసా మిగులుబాటు అనేది లేదు. అది లక్ అండి, అదంతే లక్. ఒక విధంగా చెప్పాలంటే ఒక్కొక్కరికి 100 కోట్లు ఉంటాయి, 1000 కోట్లు ఉంటాయి. ఎంతమందికి ఎన్ని 100 కోట్లు ఉన్నాయో తెలుసా? లక్షల కోట్లు, 100 కోట్లు ఉన్నాయి. సంపాదన పెరుగుతూనే ఉంటుంది. వాడు ఖర్చు పెట్టేది ఎంత ఉంటుందండి? మహా అంటే దాంట్లో 0.1% కూడా ఖర్చు పెట్టారు. ఆ సంపాదన చూస్తే ప్లస్ 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 పెరుగుతూనే ఉంటుంది. ఒక అతను నా దగ్గరికి, ఆటో డ్రైవర్ అండి, ఆటో డ్రైవరు నా దగ్గర కరెక్షన్ తీసుకున్నాక సత్యప్రకాష్ అతని పేరు. సత్యప్రకాష్ నా దగ్గర కరెక్షన్ తీసుకున్న అతను ఏం చేశాడు, ఆటో డ్రైవరు. అతను ఏంటంటే నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఈ ఆటో వదిలేసి డ్రైవింగ్ నేర్చుకొని ఒక టిప్పర్ కొనుక్కున్నాడు. అంటే టిప్పర్ డ్రైవర్గా వెళ్ళాడు. ఆ టిప్పర్ డ్రైవర్గా వెళ్ళి అక్కడ ఈ టిప్పర్ ఓనర్ ఉన్నాడు. ఆ ఓనర్ ఏం చేశాడంటే, 1 సంవత్సరం తర్వాత నేను టిప్పర్ని తీసేస్తున్నా, నాకు వర్కౌట్ కావట్లేదంటే ఆ ఓనర్తో మాట్లాడుకున్నాడు. నేను నెల ఇంత కడతానయ్యా, నేను డబ్బులు చెల్లిస్తాను, నాకే ఇవ్వండి ఈ టిప్పరు, నేనే నడుపుకుంటానంటే, సరే పూర నాయన బ్రతుకుపో, నాకు డబ్బులు అయితే ఇచ్చేసి అని చెప్పేస్తే ఆయన ఏదో ఒక బజాజ్ ఫైనాన్స్లో దీంట్లో టిప్పర్ పెట్టుకొని, బజాజ్ వాళ్ళే ఉన్నది ఇప్పుడు టక్కమని ఇస్తున్నారు. అతను తీసుకుని అతనికి ఇచ్చేసాడు. అతను నడుపుకున్నాను. ఇది నేను నా దగ్గర కరెక్షన్ తీసుకున్న తర్వాత టిప్పర్ డ్రైవర్గా మారాడు. టిప్పర్ కొనుక్కొని సుమారుగా ఇప్పటికి ఇది 5వ సంవత్సరం అండి. అతని దగ్గర ఇప్పుడు ఒక 8 లారీలు తిరుగుతున్నాయండి, తారస్లు. ఒక చిన్న ఆటో డ్రైవరు ఏ రేంజ్ కంటే 8 బండ్లు తారస్. ఆయన ఏ బండిని కూడా డ్రైవ్ చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని ఒక కారులో చిన్నగా ఒక మన ట్రాన్స్పోర్ట్ కంపెనీ పెట్టుకొని దర్జాగా ఒక 8 మంది స్టాఫ్ను పెట్టుకొని 8 లారీలను నడిపిస్తున్నాడు. చూడు, లక్ అంటే అదేనండి, అదృష్టం అంటే అది. ఈరోజు అతని స్థితి ఎంత అద్భుతంగా ఉందో, ఎంత లక్కీ పర్సన్. వాస్తవానికి ఏంటంటే వాళ్ళ బంధువులు చుట్టాలు వాళ్ళలో వీళ్ళని చూస్తేనే అసహ్యించుకునేవారంట. ఏ ఫంక్షన్లు అయినా ఏదైనా కూడా ఆ పక్కన ఉన్న వాళ్ళకు, వాళ్ళ బంధువులకు, వాళ్ళ చుట్టాలకు ఇచ్చేది, కానీ వీళ్ళని ఇన్వైట్ చేయలేదు. అంటే వాస్తవానికి ఏంటంటే డబ్బు లేని వాడికి ఈ రోజులలో విలువలు లేవండి. డబ్బు ఉంటేనే విలువ, మంచితనం ఉంటే విలువ లేదు. మీరు అనుకుంటారు డబ్బులు ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి, ఈ రోజు వస్తాయి, ఇట్లా అతనికి నచ్చినట్టుగా చెప్తుంటారు. ఇప్పుడు కోటీశ్వర్లు ఈ విషయం అంటారా? అనలేరు. లేని వాళ్ళు అంటారు డబ్బులు దేవుండి ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ మాట ఉండాలి కదా. అదంతా వెనకటి కాలం మాట. అది ఒకప్పుడు చెల్లుబాటు అయింది, ఇప్పుడు కాదు. డబ్బులు ఉంటే సమస్య అంతా ఆర్మారు చేయవచ్చు. ఒక తప్పు చేశాడు అనుకోండి, డబ్బున్నవాడు తప్పు పని చేసినా కూడా దాన్ని ఎవరు పట్టించుకోరండి. ఎవరు ఇంకా మంచి స్థాయికి పెంచుతూనే ఉంటారు. ఒక డబ్బున్నవాడు మొన్న ఒక రోజు ఒక హోటల్లో దానికి కార్డ్స్ ఆడుతుంటే దొరికాడండి, కోటీశ్వరుడు. ఏముందండి, 2 రోజులు చూసాడు, మర్చిపోయాడు. డబ్బులు ఉన్నవాడు ఆడుతున్నాడు, దానికి ఏమున్నది అని అంతా మర్చిపోయి ఇంకా బ్రహ్మరథం పట్టారు. అదే ఒక లేనివాడు ఏదైనా ఒక చిన్న విషయంలో పట్టుబడ్డాడు అనుకోండి, వాడిని నానా మాటలు అంటారండి. చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు ఎన్ని మాట్లాడారు. అతని దగ్గర డబ్బు లేదు కాబట్టి మాటలు కూడా ఈజీగానే అనేస్తుంటారు. అంటే ఒక వ్యక్తిని, ఒక డబ్బున్న వ్యక్తిని అనాలంటే మనం చాలా జాగ్రత్తగా చూసి మరి అంటాం. అది లేనివాడైతే నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటాం. దీనికి కారణం ఏంటండి?
మనిషికి డబ్బే ప్రధానం. ఆ డబ్బు సంపాదిస్తేనే విలువ. డబ్బు లేకపోతే నిన్ను కింద అనగదొక్కిస్తారు. నీకెక్కడ గౌరవం ఇవ్వడు. నిన్నెవరు కూర్చోమన్నారు. నీ పిల్లలకు విలువ ఇవ్వరు. నీ కుటుంబానికి అసలు, నీ ఫ్యామిలీకి అసలు విలువ ఇవ్వరు. గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ కలియుగంలో డబ్బును సంపాదించాలి. డబ్బును సంపాదిస్తేనే మంచి పొజిషన్కి వెళ్తారు. అందుకే మన పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి మనం మార్చుకోవాలి. పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం మార్చుకోగలిగితే మనం స్థిరంగా ఉంటాము, ఉన్నతంగా జీవిస్తాం. మినిమం మన పేరుని 270 degrees నుండి 360 degree కోణంలో కనుక మా పేరు బలాన్ని మనం పెంచుకోగలిగితే మనం చాలా అదృష్టవంతులు అవుతామండి. ఎస్, మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం చేంజ్ చేసుకోవాలి. అదృష్ట సంఖ్యాబలంలోకి మనం మార్చుకోవాలి. అలా మార్చుకుంటేనే మన జీవితం చక్కబడుతుందండి. మనం హూందాగా, దర్జాగా మనం ముందుకెళ్ళగలుగుతాం. అందుకే మనం ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే డబ్బును సంపాదించాలి. మనం సంపాదించే ప్రతి పైసాలో, గుర్తుపెట్టుకోండి, ప్రతి పైసాలో కొంతనైనా వెనక్కి పక్కకు పెట్టుకోవాలి. ఈరోజు నీకు ఏదైనా కష్టం వచ్చిందంటే నీతో తిరిగిన నీ ఫ్రెండ్ సహాయం చేయడు, నీ బంధువులు సహాయం చేయడు, ఆఖరికి నీ రక్త సంబంధికులు కూడా నీకు ఎవరు ఒక్క రూపాయి కూడా నీకు సహాయం చేయరుగాక చేయరు. అవునండి, అవసరానికి మన దగ్గర నుండి వచ్చి తీసుకెళ్తారు. వాడు అడిగినప్పుడు మొహం చాటేస్తాడు. అందుకే ఎవరి మీద నమ్మకం మనం పెట్టుకోవద్దండి. మనం కష్టపడి సంపాదించాలో కొంత పర్సెంట్ సేవ్ చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. నిజమండి, మనం ఎవరిని మనం గుడ్డిగా నమ్మకూడదండి. వీడితో సహాయం చేస్తాడు, వాడి కూడా సహాయం చేస్తాడు, మనం ఇదివరకు చేసినాం కదా, మనం అడిగితే తప్పకుండా ఇస్తాడు అని గుడ్డి నమ్మకంతో మనం ఉండకూడదు. వాడే చేయడు. మనం ఎవరికైతే సహాయం చేస్తామో వాడే చేయడు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరన్నా ఒకరు ఇంకా సహాయం చేస్తే చేయవచ్చు, కానీ మనం ఎప్పుడైతే సహాయం చేస్తామో వాడు చేయాలని మనం ట్రై చేస్తే వాడు ఎట్టి పరిస్థితుల్లో ఎన్నటికీ చేయలేడు. నువ్వు శత్రుగా మారిపోతావు. నువ్వు అడిగితే ఇంకా నీ మీద కోపం తెస్తాడు. గుర్తుపెట్టుకోండి. అందుకే ఎవరి మీద నమ్మకం పెట్టుకోవద్దు. మనం కష్టం మీద నమ్మకం పెట్టుకోవాలి. కష్టపడాలి, బ్రతకాలి, సంపాదించాలి, కుటుంబాన్ని పోషించాలి. అందులో భాగంగా మీరు చేయవలసినటువంటి కార్యక్రమం అంటే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో పేరు బలాన్ని పెంచుకోవాలి. అలా పెంచుకుంటేనే మనకు అదృష్టం అనేది కూడా కలుగుతుందండి. నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రోనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తానండి. మీరు మార్చుకున్నటువంటి పేరుని ఆధార్ కార్డులో కానీ, పాన్ కార్డులో కానీ, పాస్పోర్ట్లో కానీ, సర్టిఫికెట్లో కానీ ఎక్కడ చేంజ్ చేసే అవసరమే లేదండి. కన్యా రాశిలో జన్మించిన, వృశ్చిక రాశిలో జన్మించిన, మీన రాశిలో జన్మించిన, కర్కాటక రాశిలో జన్మించిన, ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులు అవ్వబోతున్నారండి. నేటి నుండి మట్టిని ముట్టిన బంగారమే అవ్వబోతుందండి ఈ రాశులకి. ఇందులో మీ రాశి తప్పక ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కష్టాలు అనేది ఎప్పుడు కలకాలం ఉండదు, గుర్తుపెట్టుకోండి. జీవితం అనేది ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి. కానీ కష్టపడడం మాత్రం ఆపకూడదండి. కష్టపడాలి. ఒక రేంజ్ వరకు వచ్చేవారు కష్టపడి వదిలేసేయాలి. కనీసం పిల్లలు మంచి ప్రయోజకులై వాళ్ళు ఎదిగే వరకైనా మనం కష్టపడుతూ ఉండాలి. ధర్మంగా సంపాదించాలి. న్యాయబద్ధంగా మన జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇలాంటి దుర్వ్యసనాలకు, అలవాట్లకు లోనే మన భార్యా పిల్లల్ని మనం కష్టపెట్టకూడదు. అది నా ఆలోచన అండి. కాబట్టి ఇలాంటి మనం కొన్ని పనులు చేసుకుంటూ పోగలిగితే, మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం చేంజ్ చేసుకోగలిగితే జీవితం అనేది కూడా అద్భుతంగా మారుతుందండి. నేను ఈ న్యూమరాలజీలో, ఆస్ట్రాలజీలో పవర్ ఉందని కనుక్కున్నాను. 30 సంవత్సరాల చరిత్ర, 9 మంది గురువుల దగ్గర శిష్యరికం చేశాను. ఎన్నో లక్షల కుటుంబాలను నేను చక్కగా దీవించాను. ఎంతో మంది బాగుపడ్డారు, లక్షల కుటుంబాలు కూడా. దీనికి అంతటికీ కారణం ఏంటంటే మరి వారి పేరులో ఉన్నటువంటి అదృష్ట సంఖ్యాబలంతోనే అదృష్టం అనేది కూడా వారికి కొనసాగింది. కాబట్టి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం చేంజ్ చేసుకోగలిగితే మనకు ఎలాంటి ఆటంకాలు, అడ్డు అనేది కూడా ఏది ఉండదండి. కాబట్టి మీరు వీలైతే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మంచి ప్రొఫెషనల్ న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ తెలిసినటువంటి వారి దగ్గర మీ పేరును సరి చేసుకొని చూడండి. తప్పకుండా మీ జీవితం బాగుపడుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.